కాంగ్రెస్ పార్టీయే అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేకూరుస్తుందని, కావున కాంగ్రెస్ పార్టీని గద్దె ఎక్కించే విధంగా ప్రజలంతా కృషి చేయాలని ఏలూరు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాచనాల రామ్మోహన్ రావు అన్నారు. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు వైభవంగా జరిగాయి. ముందుగా కేక్ కట్ చేసి కాంగ్రెస్ అధినేతలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలను ప్రజలంతా గుర్తుంచుకున్నారని, ప్రస్తుతం దేశం మొత్తం విపత్కర పరిస్థితుల్లో ఉందని, మరి ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీని ఢిల్లీ పీఠంపై ఎక్కించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ ఈ నెల 14 నుంచి జోడో యాత్ర ప్రారంభిస్తున్నారని అన్నారు. ఏసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్యేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలోనూ దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలంతా కృషి చేయాలని అన్నారు. సందర్భంగా ఆయనకి గతంలో కూడా కార్పొరేటర్ టికెట్ అన్ని ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ సేవలు అందించారు. మధ్యలో బయటకు వెళ్ళడం జరిగింది. జిల్లా పరిషత్ వచ్చినటువంటి గణపతి రాజు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ రాజనాల రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో మరి ఏలూరు జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించి అనంతరం కేక్ కట్ చేసి మరి ఈ వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా అధికారమే పరమావధిగా పుట్టిన పార్టీలు అయితే, ఈ దేశంలో ప్రజల కోసం, ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేమందరం గర్వపడుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మరి త్యాగాల పార్టీ. ఆ రోజు ఇందిరాగాంధీ గారు కానివ్వండి, నెహ్రూ గారు కాని నుంచి రాజీవ్ గాంధీ గారి వరకు ప్రాణత్యాగాలు చేశారు ఈ కాంగ్రెస్ పార్టీలో. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు మరణానంతరం కూడా మరి ఎటువంటి పదవులు ఆశించకుండా మరి సోనియా గాంధీ గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, వారి పదవులు త్యాగం చేసి కేవలం పార్టీని బతికించాలి, పార్టీని నిలబెట్టాలని చెప్పి ఏకైక ఎజెండాతో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు కొన్ని విద్వేష శక్తులు ఈ దేశంలో మాట్లాడుతున్నాయి కాంగ్రెస్ ముక్త భారత్ అని. వాళ్ళకి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, ఈ దేశం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వల్లనే మాత్రమే ఈ దేశం ఈ ప్రపంచంలో గర్వంగా నిలబడుతుంది తప్ప మీలాంటి విద్వేషాలు నింపే పార్టీల వల్ల కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలని ప్రతి ఒక్క యువత మనసులో ఈరోజు ఉంది అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజున పెద్దలందరూ కూర్చుని మరి కాంగ్రెస్ మహాసభను జరిపినటువంటి ఖ్యాతి కూడా ఈ జిల్లాలో రావడం, జాతిపిత మహాత్మా గాంధీ గారు ఈ జిల్లాకి వచ్చి మరి అదేవిధంగా అక్కడ మరి కాకినాడలో కాంగ్రెస్ సేవాదళం ఆవిర్భవించిందని కూడా మనకు తెలుసు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భించడం కేవలం ఈ దేశానికి సేవ చేయాలి, ప్రజలందరికీ మనం రక్షణగా ఉండాలనేదే ధ్యేయంతో పనిచేసి శాంతియుత మార్గంతో ఆ రోజున బ్రిటిష్ వాళ్ళని ఏ విధంగా పారద్రోలేమో ఇవాళ మనందరూ ప్రపంచ దేశాలు కూడా ఏదైతే మనం కొనసాగించామో శాంతియుత ఆ రోజున ఉద్యమం, ఆ సంపూర్ణ సత్యాగ్రహం ద్వారానే మరి అలా సాధించారు. ప్రపంచ దేశాలు కూడా జాతిపిత మహాత్మా గాంధీ గారు ఆచరించిన విధానాన్ని అనుసరిస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ ఖ్యాతి ఆ విధంగా ఉంటుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే ఈ దేశానికి రక్ష. ఎందుకంటే మనం చూసాం 9 సంవత్సరాల నుంచి కూడా అనేక రకాలుగా ఈ బీజేపీ మతతత్వ పార్టీతో అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఇలా గతంలో ఎన్నికల ముందు అనేక తప్పుడు వాగ్దానాలు చెప్పాడు మోడీ. మనం
సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువకులకి ఒక పెద్ద హామీ ఇచ్చి ఆ రోజున సోషల్ మీడియాని విస్తృతంగా ప్రచారం చేయించుకుని 10 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాల యూత్కి అందరికీ కూడా ఒక అబద్ధాలు ప్రచారం చేసి మరి ఇక ఆయన అధికారంలోకి రావడం జరిగింది. ఫస్ట్ 5 years అనుకుంటే తర్వాత కూడా మరి ఏ కార్యక్రమంలో కూడా ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు జరపకుండా 9 సంవత్సరాల 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలంటే ఇవాళ కూడా ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నటువంటి మోడీని ఎన్నుకున్నందుకు సిగ్గుపడుతున్నారు. దానికి మన రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రతి విషయం మీద అడుగుతున్నారని చెప్పి ప్రశ్నించే కొంత అణిచివేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో మరి మోడీ గారు మన రాహుల్ గాంధీ గారు సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే పార్లమెంట్ నుంచి పంపించిన ఘనత కూడా మోడీకే దక్కుతుంది. అయితే మళ్ళీ న్యాయస్థానాల్లో కూడా వాళ్ళ పాత్ర ఉంటూ మరి ఏదైతే అనుకున్నారో ఏదైతే పార్లమెంట్లో చేసిన దానికి కూడా విలువ లేనట్టుగా పార్లమెంట్లో మాట్లాడిన ప్రతి మాటకి కూడా ఆ శాంక్టిటీ ఉంటుంది. అది కూడా లేకుండా మరి వ్యవసాయ నల్ల చట్టాల విషయంలో కానీ అనేక విషయాల్లో ఏ విధంగా మాట తప్పాడో ప్రజలందరూ కూడా గమనించారు. ఈ రోజున ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క యువనేత రాహుల్ గాంధీ గారు కావాలి, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి నాయకత్వం వహించాలని, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పి అనుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో మరి మనందరం కూడా ఏదైతే భారత్ జోడో యాత్ర ద్వారా ఎంతో ప్రజలందరూ కూడా ఆదరించారు. మళ్ళీ భారత్ న్యాయ అని ఒక యాత్ర చేయడానికి కూడా రాహుల్ గాంధీ గారు రేపు 14వ తేదీ నుంచి ఉత్తర భారతం అంతా కూడా మరి తిరగడానికి ప్లాన్ చేస్తూ మరి బస్సు యాత్ర కూడా చేసి ప్రజలందరికీ దగ్గర అవ్వాలి. ప్రజలు పడే కష్టాలు నేను చూడాలి, ప్రజలు పడే కష్టాలన్నీ స్వయంగా అకలింపు చేసుకున్నటువంటి గొప్ప నాయకుడు మన యువనేత రాహుల్ గాంధీ గారు. ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి మనందరం కూడా మరి ఈ రేపు కాంగ్రెస్ పార్టీని మనందరం ఈ రాష్ట్రంలో కూడా మీరందరూ అనుకుంటారు కాంగ్రెస్ పార్టీ ఇంకా లేదు అనుకున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చూస్తే మంచి స్థితిలోకి రావడానికి అందరూ కూడా మన అందరం పనిచేసి మరి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరచాల్సిన సమయం. అదేవిధంగా ప్రజలందరూ కూడా విసిగి వేసారిపోయారు. ఈ రాష్ట్రంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చెప్పాడో సంవత్సరానికి 2 లక్షలు అన్నాడు. మరి 4.5 సంవత్సరాలు అయింది, ఉద్యోగాలు ఇవ్వలేదు. అదేవిధంగా ఒక వాలంటరీ వ్యవస్థ ద్వారా వ్యవహారాన్ని అంతా ఎంత ఇబ్బంది పెడుతున్నాడో ఇవాళ గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా ఏమీ లేని పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి దాన్ని అన్ని కూడా ప్రజలందరూ కూడా అర్థం చేస్తున్నట్టు రేపు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిన రాహుల్ గాంధీ గారికి విజయం చేకూర్చవలసిన అవసరం, మనందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా గెలిపించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పుడు పిసిసి జనరల్ సెక్రటరీ మన గౌతు సత్యేంద్ర గారు మాట్లాడారు.